చెప్పి నాతో మాట్లాడలేదు. మొన్న ఫోన్ చేసి సార్ నేను ఫలానా స్వామి వాళ్ళ కొడుకుని సార్, అప్పుడు నేను డాక్టర్ సీట్ వచ్చినప్పుడు మీరు క్యాంప్ ఆఫీస్ పిలిచి చాలా మీరు గుర్తున్నారా సార్ అని అడిగి, డాక్టర్ సార్ గుర్తున్నారు చెప్పు అన్నా. సార్ నేను ఇక్కడ మా కాకతీయ మెడికల్ కాలేజీలో ఉండే సార్, మా వాళ్ళందరూ వైవా అనే ఎగ్జామ్ అవుతుంటుంది. అది ప్రొఫెసర్లు వాళ్ళు వీళ్ళు వస్తారు, వేరే మెడికల్ కాలేజీలకు వచ్చి వైవా అడుగుతుంటారు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ తర్వాత. వైవా అడిగినప్పుడు మీది ఏ ఊరని ఒక ప్రొఫెసర్ అడిగినాడు, నాది దుబ్బాక సార్ అని చెప్తే వైవా అయిపోయినాక 15 నిమిషాలు తిట్టినాడు. మీ దుబ్బాకలను గుర్తుంటారు అదనంగా ఓడగొట్టుకుంటారా అని తిట్టినాడు. ఇది నేను గొప్పల కోసం చెప్తలేదు, ఈయనే ఉన్నాడు స్వామి. ఇక వీళ్ళ కొడుకు కాకతీయ మెడికల్ కాలేజీలో MBBS 3వ సంవత్సరం మొన్న అయిపోయింది. అబ్బాయి ఏం పేరు ఉంటే మీ కొడుకు పేరు అఖిల్ అని ఫైనల్ ఇయర్ MBBS లో ఉన్నాడు. ఆ పిల్లవాడిని బాగా పడుకుంటూ వైవా అయిపోయినాక హాస్టల్ పోకుండా ఫోన్ చేసిండు, సార్ ఈ మాట నేను నా రూమ్మేట్లు కూడా తిట్టింది సార్, ఈసారి నీ పార్లమెంట్ ఎలక్షన్లకి మా కాకతీయ మెడికల్ కాలేజీకి వెళ్ళి నా దోస్తులకు 20 మంది వచ్చి నెల రోజులు మెదక్ పార్లమెంట్ లో నేను గొప్పగా చెప్పుకోవడానికి చెప్తలేదు, నిజంగా చెప్తా ఉన్నా. ఒక సజీవ సాక్ష్యం స్వామి అక్కడే ఉన్నాడు, వేరే వాళ్ళు ఎవరో కాదు. కాకతీయ మెడికల్ కాలేజీకి వెళ్ళి 20 మంది డాక్టర్లు వచ్చి ఏప్రిల్ నెల మొత్తం ఇక్కడ పనిచేస్తామని చెప్పి ఆ పిల్లలు ఒప్పుకున్నారు. ఏం సంబంధమే వాళ్ళకి నాకు, ఏం బంధం ఉన్నది వాళ్ళకి నాకు, ఏం బంధం? నేను ఊరొద్దరుగా వచ్చి పనిచేస్తున్నప్పుడు 3 ఏళ్ళు మీతో కలిసి మీ కుటుంబంలో ఉండకపోయినా మీ కుటుంబ సభ్యులుగా మీతో పేరు బంధం పెంచుకున్న రఘునందన్ కోసం మీరు 30-41 రోజులు పనిచేయడంలో ఎవరికైనా వస్తుందా? ఎవరికైనా ఇబ్బంది ఉందా? ఇబ్బంది ఉంటే చేతులు ఎత్తురి, ఎవరు ఎత్తారా? ఎంతగా తెలుగులో బిజీ ఉన్నారు నాయకుడు, ఏం చేస్తాం ఎత్తుతుంది. ఈ 41 రోజులు మేము మండల దీక్ష తీసుకొని పనిచేస్తామనే చేతులు ఎత్తురి. వెనకాల ఎత్తిరా, ఎవరు గుర్తలేరా ఎత్తుతలేరా? చాలా ఒకసారి ఫోటో తీసుకోవాలి. మనం ఇంత మాట చెప్పిపోతారా పని చేస్తారా? ఈ ముంగటి వరుసలు ఉండాలని జర మంచిగా తీసుకో. నరసింహ జరగటి ఫోటో ఎత్తుపట్టుకొని చేతులు పని చేస్తారా? 41 రోజులు చేస్తారా? దేనికి గెలిపిస్తారు? కమలా గుర్తుని గెలిపిస్తారా? పైసలు వచ్చిందని కట్టుకొని దొరకబడతారా? ఆడవాళ్ళని మొగళ్ళని అడ్డుకుంటారా? ఓట్లు వంచనీయాలి కదా, ఓట్లకి పక్కనా ప్రమాణం చేస్తారా? మరి సర్పంచ్ అయినా ఎంపీటీసీ అయినా పైసలు వచ్చిందని వస్తే బద్దీలు కావాలన్నా ఒక ఫ్రీగా ఓటేసే వాతావరణం కల్పిద్దామో ఒక దుబ్బాక ప్రపంచానికి మెసేజ్ ఇవ్వాలి. మా ఊర్లో ఎవరు పైసలు వంచని దుబ్బాక తీర్మానం చేయాలో ఒక పంచడానికి వస్తే వాడు ఎవరైనా సరే వాడిని పంచం చేసి పంపుతామా? మన మోసం జరిగింది ఆడా, ఎట్లా జరిగింది? ఏంటోటి మరి మళ్ళీ పైసలు వంచనిస్తారా? సర్పంచ్ అయినా, ఎంపీటీసీ అయినా, సిఏ అయినా, ఏపీఎం అయినా, పోలీసు ఎవరైనా అక్కడికి పైసలు వచ్చితే ఊకుంటారా? నిలబడతారా? చేతులు ఎత్తింది. 70 ఏళ్ళ పటేల్ లేకుండా నార్సింగ్ గెలిచాయి, వయసు పిల్లలకి శైలి ఎత్తలేదు సరిగా. 70 ఏళ్ళు ఉంటారు అన్న నార్సింగ్ గెలి వచ్చిండు. ఈనాడు మన పార్టీలోకి వచ్చిండు. నా పెద్ద మనిషికి నిలిచాయి, నా పెద్ద మనిషికి ఉన్న ఆలోచన మీకు లేదు, ఉండాలి. మరి సర్పంచ్ అయితే ఎవరైతే నీ పార్టీకి అన్యాయం జరిగి ప్రజాస్వామ్యానికి అన్యాయం జరుగుతున్నప్పుడు ఓట్లతోటి ఓట్లను ఉందామంటే నిలబడదామా? ఎదురుగా నిలబడతా? దుబ్బాక సార్ నిలబడదా? ఒక దుబ్బాకనే కాదు, మన పార్లమెంట్ లో పైసలతోటి గెలుస్తామని వస్తున్న ప్రతి ఒక్కరికి కుంగి వెళ్ళాల్సిందే. పలానూరులో పైసలు ఉన్నాయంటే పోయి దాడి వేయాల్సిందే. లంక మీద వానకు దాడి వేసినట్టు రావణాసురుడు పెట్టకున్నాడని వానలు ఆగిరా? హనుమంతుడు ఆగిందా? ఆ హనుమంతుడి బలం మీలో ఉందని గుర్తుంచుకోవాలి. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఎవరైనా సరే పైసలు వచ్చినోడు పంచని చేపించాలి. నీ పార్టీ కూడా ఎవరికైనా పక్క పార్టీ దగ్గర కోవట్లో పనిచేసి పైసలు తెచ్చుకుంటుండని తెలిస్తే వారిని కూడా బజార్లో నిలబెట్టాలి. జాగ్రత్తగా ఉండాలని చెప్తారు అందరికీ. ఇది నేను చెప్తలేదు, నరేంద్ర మోడీ గారు చాలా స్పష్టంగా చెప్పింది.
మనం ధర్మం కోసం పనిచేస్తా ఉన్నాం. దేనికోసం పనిచేస్తున్నారు మోడీ గారు? ఎన్నేళ్ళ పనిచేయబట్టి 20 ఏళ్ల నుంచి ఏ ఒక్క రోజున లీవ్ తీసుకున్నాడా? పైసలు పెట్టుకెళ్తుందా? వాళ్ళ నాయన 3 సార్లు ముఖ్యమంత్రి ఉంటే ఆయన ముఖ్యమంత్రి అయినా, వాళ్ళ నాయన ప్రధానమంత్రి ఉంటే ఆయన ప్రధానమంత్రి అయినా, చిన్న కార్యకర్త స్థాయికి వెళ్ళి కార్యకర్తల పునాదులుగా ఎదిగి ఇలా ఈ స్థాయిలోకి వచ్చింది నరేంద్ర మోడీ గారు. గంట గొప్ప నాయకుడున్న పార్టీలో పనిచేస్తున్న మనం ఎట్లా పనిచేయాలి? నరేంద్ర మోడీ వారసులంటే ఎట్లుండాలి? ఏ అన్యాయం జరిగితే అలా అడ్డుగోడలాగా నిలబడాలి. నిలబడాలా వద్దా? 4 నెలల తర్వాత మళ్ళీ ఇలా ఊర్లలో వస్తుండు మీ ఎమ్మెల్యే సార్. ఏం తీసుకొని వస్తుండు? పైసలు ఇచ్చిన ఆయన వచ్చింది కాబట్టి పైసలు వంచడానికి వస్తుడు. ఏం భయపడకూడి సాయి చెప్తున్నాడు, గుర్తుపట్టని మరేయాల్సింది. పైసలు వంచనిస్తావా? పోనీ ఈ మాట మీద ప్రమాణం చేద్దామా? నిల్సరి ప్రమాణం చేయండి. 3 పనులు చేస్తామని ప్రమాణం చేయాలి. 1, భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఓట్లు వారికి ఇష్టమున్న రీతిలో వేసుకోవడానికి ప్రజలకు గ్రామాల్లో ప్రశాంత వాతావరణం కల్పిస్తాం. 2 రోజుల ముందు లేదా 1 రోజు ముందు ఏ వ్యక్తి గాని, ఏ పార్టీ గాని, ఏ నాయకుడు గాని మా ఊర్లో ఓట్లను నోట్లతో కొంటామని వస్తే కషీర్ దగ్గర కట్టేసి ప్రజాస్వామ్య పద్ధతిలో శిక్షిస్తామని ప్రమాణం చేస్తా ఉన్నాను. ఇది మొదటి ప్రమాణం. 2వ ప్రమాణం, భారతీయ జనతా పార్టీ సభ్యుడైన నేను ఇలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఈ 41 రోజులు అయ్యప్ప స్వామి దీక్షలాగా నరేంద్ర మోడీని 3వ ఈ దేశానికి ప్రధానమంత్రి చేసేందుకు కంకణబద్ధుడనై పనిచేస్తానని, పైసలకు కానీ ప్రలోభాలకు కానీ దొంగలని కన్న తల్లి లాంటి పార్టీకి ద్రోహం చేయాలని ప్రమాణం చేస్తా ఉన్నారు. జై హింద్, జై భారత్. ఇప్పుడు ఆప్తారా మన గెలిపింది? ఆప్తారా? జై శ్రీరామ్, జై శ్రీరామ్. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. కమలం గుర్తుకే, కమలం గుర్తుకే, కమలం గుర్తుకే. ఇంకో గంట అయినాక చౌరీపూర్ కొత్తూరు సూట్ కేసులు తీసుకొని ఏడికి వస్తారు? చౌరీపూర్ కొత్తూరు. అందుకనే మిమ్మల్ని తలటి వేసిపోతుంది.